తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టిందంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాజాగా లక్ష్మణ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుతం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్న లక్ష్మణ్ని పెద్దల సభకు, యూపీ నుంచి పెద్దల సభకు పంపిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకులు, అధిష్టానం ఫోకస్ పెట్టిందనే సంకేతాలు స్పష్టంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు పంపించినట్లయిందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దీంట్లో భాగంగానే ఒక సోషల్ ఇంజనీరింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది బీజేపీ పార్టీ. ముఖ్యంగా బీసీ వర్గాల కోసం బీజేపీ వ్యూహాత్మకంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ బీసీ, మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రం. అది కూడా సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం బండి సంజయ్ కొనసాగుతుంటే, మరోవైపు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ని ఈరోజు పెద్దల సభకు పంపిస్తూ కొంత తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ పార్టీ. మరోవైపు ఈటెల రాజేందర్ నువ్వు సైతం ఇప్పటికే పార్టీలో చేర్చుకొని ఇక్కడ ఏదైతే హుజూరాబాద్ విజయం తర్వాత కొంత అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే ముదిరాజ్ అంటే పూర్తిగా ఆ ఎన్నిక సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గం మొత్తం కూడా పోలరైజ్ అయినటువంటి సిచ్యువేషన్, కొంత ఈటెల వైపు బీజేపీ వైపు నడిచినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఒక సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ బేస్లో బీజేపీ పార్టీ తెలంగాణలో ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే కుల సమీకరణాలని లెక్కిస్తూ ఈరోజు హైకమాండ్ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇతర పార్టీలు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారి పార్టీలకు తీసిపోని విధంగా వ్యూహాల్ని లెక్కిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇటు ముదిరాజులు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇట్లా ఓటు బ్యాంక్ పైన నజర్ పెట్టినటువంటి, కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ని, అంటే బీసీ, బడుగు, బలైన వర్గాలు, బహుజన వర్గాలంతా తమ వైపు తిప్పుకునేందుకు కావలసినటువంటి స్ట్రాటజీస్ని అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా మరి తాజాగా పరిస్థితులు చూస్తే మాత్రం అదే కనిపిస్తూ ఉంది. సో మరి ఎలా ఉండబోతోంది తెలంగాణలో రాజకీయం, మరి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి రాజకీయం మన రాష్ట్రంలో అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీకి కలిసి వస్తుందా? మరి బీసీలు, బహుజనులు, దళిత వర్గాలు, మిగతా వర్గాలన్నీ అండగా ఉంటాయా? మరి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఓటు బ్యాంకును పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి బీజేపీకి మరి ఈ బీసీ ముఖ్యమంత్రి అంటూ జరుగుతున్న ప్రచారం ఎంతవరకు కలిసి వస్తుంది? దీని బీసీ ముఖ్యమంత్రి అంశానికి సంబంధించి తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక బీసీ సీఎం కాలేదు. ఇది కొంత అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఒకవేళ నిజంగా బీసీ కార్డు వాడి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటిస్తే అది కూడా కొంత మరింత బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఓట్లు, సీట్లే లెక్కల మిగతా పార్టీలు చేశాయి, కానీ బీసీలకు ఆశించిన స్థాయిలో ఇవ్వలేదనే ఒక అపవాదు ఉంది మిగతా పార్టీలపైన. మరి ఏం చేస్తుంది అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మరి తెలంగాణలో బీజేపీతో సామాజిక న్యాయం దక్కుతుందా? సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందా? బీసీలకు పదవులు ఇస్తే సరిపోతుందా? ఇంకేం చేయాలి? బీజేపీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అనే అంశంపై మనం మాట్లాడుకుందాం. మనతో పాటు బీజేపీ నుంచి బెజాడి బీరప్ప, బీజేపీ సీనియర్ లీడర్, అదేవిధంగా మెట్టుకాని శ్రీనివాస్ గారు, తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, కల్లూరి శ్రీనివాస్ గారు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా మనం ఒకసారి ఈ ఈక్వేషన్లకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి బీసీ కాన్సెప్ట్ ఏంటి, అసలు తెలంగాణ పైన ఫోకస్ పెట్టిందా ఏంటి అనే అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా బీరప్ప గారు నమస్తే. నమస్కారం అండి. సో బీరప్ప గారు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చే సంవత్సరం మాదే అధికారం, మేము అధికారంలోకి రాబోతున్నాం, నెక్స్ట్ మాదే అధికారం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ కులాల ఈక్వేషన్లు, మతాల ఈక్వేషన్ల ఆధారంగా అంటే బీసీ సామాజిక వర్గాల్ని, బడుగు సామాజిక వర్గాల్ని మీ వైపు తిప్పుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా లక్ష్మణ్కి యూపీ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నారంటేనే ఆ సంకేతాలు క్యాడర్లోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఏంటి, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? సో ఎలా అమలు చేయబోతోంది బీజేపీ పార్టీ? అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారికి, అన్న బీసీ అధ్యక్షులు సీనన్న గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఎవరికి పదవులు ఇవ్వదు, ఏ కులానికి అధికారం కోసం పదవులు ఇవ్వదు అనేది వాస్తవం. కాకపోతే జనాభా ప్రాతిపదికన పార్టీని నమ్ముకున్న కార్యకర్తగా డాక్టర్ లక్ష్మణ్ గారికి నిన్న రాజ్యసభ నుంచి నామినేట్ చేసినందుకు లక్ష్మణ్ గారికి శుభాకాంక్షలు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఈ రోజు శుభవార్త ఏంటంటే 11వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ యోజన యొక్క 11వ విడత డబ్బులు ఒక్కొక్క రైతుకు 2,000 రూపాయల లాగా ఇప్పుడు జమ చేస్తా ఉన్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో మనము ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కులాలను తీసుకొని అధికారంలోకి వచ్చేది కాదండి. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఒక బీసీ బిడ్డ. ఈ రోజు ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైన నరేంద్ర మోదీ గారు ఒక బీసీ బిడ్డ. ఈ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జనాభాలో 52% ఉన్న బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే పార్టీ దేశంలో ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అధికారం వచ్చినా రాకపోయినా మనం చూసినాం, తెలంగాణలో అధికారంలోకి వస్తామా రామా అని తెలియని రోజు కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేసిన బండారు దత్తాత్రేయ గారిని ఒక కుర్మ బిడ్డను తీసుకెళ్లి వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేది ఓట్ల కోసం కాదు నేను చెప్పేది. కాకపోతే జనాభా ప్రాతిపదికన పార్టీని నమ్ముకున్న క్రమశిక్షణ గల కార్యకర్తకు న్యాయం జరుగుతుంది అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఒక అధికారం కాదండి, అంటే ఒకరికి పార్లమెంటు రాజ్యసభ ఇవ్వడము, ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ఓట్ల కోసం కాదు. మొన్న మనం టిఆర్ఎస్ పార్టీ ముగ్గురికి ఎమ్మెల్సీ, ముగ్గురికి రాజ్యసభ నామినేట్ చేసింది. ఆ ముగ్గురు ఎవరండి? వాళ్లకు తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? ఒకరేమో మొన్న కరోనా వచ్చినప్పుడు డబ్బులు సంపాదించుకుంటున్నాను ఆయనకు, లేకపోతే ఒక పేపర్ చూసుకుంటున్నాను ఇంకొక ఆయనకు, లేకపోతే మా కులపాయన అని చెప్పి ఇచ్చుకోవడం తప్ప టిఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ కోసం కష్టపడేవాళ్ళు కానీ, ప్రజల కోసం కష్టపడేటోళ్ళు కానీ, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండే వ్యక్తులకు కానీ అక్కడ పదవులు రావు. ఈ రోజు దాదాపుగా 30-40% తెలంగాణ అసెంబ్లీలో ఉన్న మినిస్టర్లు మొత్తం ఒక కులానికి సంబంధించిన వాళ్ళు. అంటే 2%, 1% ఉన్న జనాభాకి ఈరోజు 30-40% మినిస్టర్లు ఇవ్వడం, ఒక 10-15 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా తీసుకురావడం అనేది టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కానీ బీజేపీ పార్టీ ఎప్పుడైనా న్యాయం కోసం, ధర్మం కోసం, పేద ప్రజల కోసం అంత్యోదయ స్కీమ్ తీసుకొస్తుంది. అంటే అధికారాలే కాదు, ఈ రోజు పేద ప్రజలకు చిట్ట చివరన ఉన్న వ్యక్తికి న్యాయపరంగా అందాల్సిన అన్ని హక్కులను, అన్ని పథకాలను అందించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఉజ్వల స్కీమ్ తీసుకోండి, 10 కోట్ల మందికి ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ ఇచ్చినామండి. ఎట్లా ఇచ్చినాం? అది ఎవరికి వెళ్తా ఉంది? ఒక బీసీలకు, ఒక దళితులకు, బడుగు బలైన వర్గాలకు వెళ్ళట్లేదా? కట్టెల పొయ్యి మీద కళ్ళు మండుతుంటే కూడా కట్టెల పొయ్యి పెట్టుకున్న బీరప్ప గారు, మీరు చెప్పే తీరు బాగానే ఉంది. కానీ నేనేమంటున్నా అంటే బీరప్ప గారు, మీరు చెప్పే తీరు బాగానే ఉంది. ప్రభుత్వంలో ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత, సామాజిక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే, దాన్ని తప్పుపట్టే పరిస్థితి లేదు. కానీ ఎన్నికల్లో గెలవాలి అంటే, అధికారమే లక్ష్యంగా, గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది అవసరం. ఖచ్చితంగా మనం అవునన్నా కాదన్నా మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు గతంలో మీరు గెలిచినటువంటి యూపీ కావచ్చు, లేకపోతే అత్యధిక సీట్లు సాధించినటువంటి పశ్చిమ బెంగాల్లో కావచ్చు, మొన్న గెలిచినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించి 3-4 రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడ కూడా అంటే కులాల వారీగా, మతాల వారీగా సోషల్ ఇంజనీరింగ్ చేయకుండా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది కదా ఏ పార్టీకైనా. ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏ సామాజిక వర్గం ఎక్కుంది, వారికి ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా న్యాయం చేస్తే ఆ ఓట్లు మా వైపు వస్తాయి, ఇలా ఒక లెక్కలు ఉంటాయి కదా. ఆ లెక్కలు కాకుండా కేవలం తెలంగాణకు మేము న్యాయం చేసేస్తాం, మాకు ఇచ్చేసేయండి ఓట్లు అంటే వేసే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈరోజు దేశంలో మీరు అధికారంలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారాన్ని మీకు కట్టబెట్టాలి కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ లెక్కలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? 100% జనాభా ఉన్న దాంట్లో మొత్తం 100%, ఒక 100 మంది అనుకుంటే, ఇప్పుడు సపోజ్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారండి. 4 కోట్ల మందిలో బీసీలు 52%, అంటే 2 కోట్ల కంటే ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. సో బీసీలకు మీరు అన్నట్టుగా డెఫినెట్ గా వాళ్ళకి ప్రాధాన్యతని ఇవ్వాలి, ఇస్తా ఉన్నారు. అదే దాని ద్వారా అంటే అధికారం కోసం వెళ్తాము అని చెప్పుకోవడం తప్పు ఉంటున్నాను నేను. ప్రజాభిష్టం మేరకు ఒక్కొక్కసారి అల్టిమేట్ గా పార్టీల లక్ష్యం అధికారమే కదా. అల్టిమేట్ గా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ ఉన్నా అల్టిమేట్ గా లక్ష్యం ఏంటి? అధికారమే లక్ష్యం. ఓన్లీ అధికారం కోసం కులాలను వాడుకునే పార్టీలు టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ. మీరు 70 ఏళ్ల చరిత్ర మొత్తం చూస్తే అధికారం కోసం కులాలు వాడుకుంటున్న పార్టీలు వాళ్ళు. కానీ మేము ప్రజాభిష్టం మేరకు, ప్రజల యొక్క జనాభా ప్రాతిపదికన, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న నాయకులు, పార్టీ కోసం ప్రాణాలను త్యాగం చేసిన, వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళ కోసం పార్టీ నిలబడి ఉంటది అనేది ఆ విధానంలో వెళ్తాం. అంతే
కానీ అధికారం కోసం వెళ్ళాం. కానీ మీరు అన్నట్టుగా బీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. ఈ రోజు ఈటల రాజేంద్ర గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, ఏ విధంగా చూసినా కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తా ఉంది. తెలంగాణ రాబోయే రోజులలో ఇంకా పెద్దపీట వేసే అవకాశాలు పుష్కలంగా అవపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 2% ఉన్న ఓట్లున్న వాళ్ళు, 2% జనాభా ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ వాళ్ళకి వెళ్తా ఉన్నాయి, పదవులు వాళ్ళకి వెళ్తా ఉన్నాయి. మొత్తం వాళ్ళు ఆఖరికి కార్యవర్గ వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, కార్యవర్గ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు. అన్ని పార్టీ మొత్తం వాళ్ళ గుప్పిట్లోకి తీసుకొని ఈరోజు తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఒక రెడ్డి సామాజిక వర్గం రెడ్డియే ముందుకెళ్లాలని చెప్పి ముందుకెళ్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీలను, దళితులను, బడుగు బలహీన వర్గాలకు అధిక పీట వేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. అధికారం కూడా దక్కించుకోబోతా ఉంది. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మెట్టుకాడి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే చెప్పండి శ్రీనివాస్ గారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అని పదే చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ కొంత బీసీ వర్గాల్ని దగ్గర తీసే ప్రయత్నం చేస్తుందనే ఒక ఈక్వేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాజాగా లక్ష్మణ్ గారికి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ గారికి యూపీ నుంచి రాజ్యసభ ఇస్తున్నారంటేనే తెలంగాణ పైన ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. సో ఈ ఈక్వేషన్లో నిజంగా బీసీ వర్గాలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఏ మేరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందనేది ఒకటైతే, సో ఈ ఫోకసింగ్ అనేది అధికారానికి ఏం మేరకు ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది? దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్ మీరు? ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు కదా బీరప్ప గారు, సరే పార్టీ లైన్ జనరల్ గా అట్లే ఉంటదండి. సిద్ధాంతపరంగా పోతున్న పార్టీ దేశభక్తి, హిందూ మతము లేక సనాతన ధర్మాల మీద ఆ రకంగా పోయి కులాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీ. జనరల్ గా జాతీయ పార్టీలలో ఓబీసీ మోర్చల్లో అటువంటి పెట్టుకుంటారు కానీ కుల ప్రాతిపదికలను తీసుకురారు. కాకపోతే ఇందుకు భిన్నంగా అమిత్ షా గారు ఈరోజు కొత్తగా వచ్చిన నినాదం కాదండి. బీజేపీలో బీసీలను కలుపుకోవాలి, ప్రాధాన్యత ఇవ్వాలనేది కొత్తగా వచ్చిన నినాదం కాదు. అమిత్ షా గారు నల్గొండలోనే దీనికి అంకురార్పణ చేశాడు. గత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2016 or 17లో అన్ని కుల సంఘాలతో మీటింగ్ పెట్టాడు అమిత్ షా గారు. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ ఇక్కడ గుర్తించింది ఏంటంటే, బీసీలను గనక దగ్గర తీసుకొని సముచిత స్థానాలు ఇచ్చి వారికి ప్రాధాన్యత ఇస్తే రాజ్యాధికారం పొందొచ్చు అన్నది ఒక 2-3 సంవత్సరాల క్రితం, దాదాపు 4-5 సంవత్సరాల క్రితంలో వాళ్ళు గుర్తించారు. ఇకపోతే ఇప్పుడు మన ముందరున్న ఒక సమస్య ఏంటంటే, బీసీ కార్డును వేసుకుంటూ లేదా బీసీ ముఖ్యమంత్రి అనే మాటను ప్రొజెక్ట్ చేసుకుంటూ తెలంగాణలో రాజ్యాధికారం పొందొచ్చా అని బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది ఒక అంశం ముందుకు వచ్చినప్పుడు, బీసీ ముఖ్యమంత్రి అనే డిక్లరేషన్ మాత్రం బీజేపీ పార్టీ చేస్తుందని నేను అనుకోనండి. జాతీయ పార్టీలు ఒక కులానికి మేము లేక ఒక వర్గానికి మేము ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని జనరల్గా ప్రకటించారని నా అభిప్రాయం. అలా ప్రకటిస్తే సంతోషమే, ఒక బీసీగా మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం. రెండవది, లక్ష్మణ్ గారికి రాజ్యసభ ఇవ్వడము అనేది బీసీగా మనం ఇప్పుడు ఎక్స్పోజ్ చేసుకుంటున్నాము. కాకపోతే ఆయన సీనియర్ కాబట్టి, ఆయన ముందు కాపు సామాజిక వర్గం అనేది, తర్వాత ఆయన బీసీకి ఇస్తున్నారు కాబట్టి బీజేపీ యొక్క అంచనా లేక బీజేపీ యొక్క ప్రణాళిక ఆ రకంగా ఉందని మనం అనుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. రాజ్యసభ సభ్యునిగా వారికి అవకాశం ఇవ్వడానికి కూడా తెలంగాణ బీసీ మహాసభ తరఫున మేము దాన్ని ఆహ్వానిస్తాం, శుభసూచకం అంటాం. అయితే గతంలో కూడా ఆల నరేంద్ర గారు, బండారు దత్తాత్రేయ గారు, వీళ్ళిద్దరూ చాలా పార్టీకి అంకితమై పనిచేసిన నేపథ్యంలో అప్పుడు కులాల ప్రస్తావన లేదండి, బీసీల ప్రస్తావన లేదు. కేవలం కట్టర్ హిందూస్, కట్టర్ ఆర్ఎస్ఎస్, కట్టర్ బీజేపీ, కట్టర్ విహెచ్పి ఆ రకంగా పనిచేసినప్పుడు వీళ్ళే చాలా రోజులు పార్టీని ముందుకేసుకొని వచ్చి, ఆ తర్వాత కాలంలో కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత లక్ష్మణ్ గారు, ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చారు ఈ పార్టీని ముందుకు తీసుకురావడం. అయితే మన ముందరున్న సమస్య ఏంటంటే, బీసీలకు పెద్దపీట వేస్తే బీజేపీకి రాజ్యాధికారం వస్తుందా అనేది ఇప్పుడు చర్చ. నేను గతంలోనే మన రాజ్ న్యూస్ డిబేట్లోనే ఈటల రాజేందర్ ఎన్నికప్పుడు, హుజూరాబాద్ ఎన్నికప్పుడే చెప్పాను, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో బీసీలను చేరదీయకుంటే రాజ్యాధికారం రాదు, ఇది మాత్రం అనివార్యంగా అందరూ గుర్తుంచుకోవాలని నేను చెప్పాను. ఎందుకు అంటే, బీసీ సంఘాలను కేవలం కుల సంఘాలను కానీ
బీసీలను కానీ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు అనేది దాదాపు 56 ఏళ్ల నుంచి అందరూ గమనిస్తూ బీసీ కుల సంఘాలు కానీ వేదికలు కానీ చైతన్యమై మేధావులు ముందుకొచ్చి మనను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు కాబట్టి ఓట్లు మావి సీట్లు మీవే అని నినదిస్తూ ఆ చైతన్యపరుస్తూ ముందుకొచ్చి రాజ్యాధికారం కావాలనే సంకల్పంతోన చాలా లోతు వరకు వెళ్తున్నాం. కాబట్టి గ్రామస్థాయి వరకు వెళ్తున్నాం. మేధావులను, యువకులను, మహిళలను, విద్యావంతులను అందరినీ, కార్మికులను, కర్షకులను అందరినీ కూడా మనకు రాజ్యాధికారం వస్తే తప్ప సమగ్రాభివృద్ధి జరగదనేది బీసీల యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఆ రకంగా ఆలోచించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు బీజేపీ బ్రదర్ ఆడియో క్లియర్ ఉంది కదా? ఫైన్ సార్, ఫైన్, మాట్లాడండి, వినిపిస్తుంది, క్లియర్గా ఉంది. బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే స్వాగతించాల్సిన అవసరమే. ముఖ్యంగా ఎందుకు స్వాగతిస్తామంటే బీజేపీ ప్రస్తావన వస్తుంది కాబట్టి బీజేపీ గురించి మాట్లాడుతున్నాం. అయితే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్ననే ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేసి గతంలోనే దానికి రెడ్ల పార్టీ అనే పేరు ఉంది కాంగ్రెస్కు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు రెడ్ల పార్టీ అని ఉంది. అయితే ఆ పేరును ఈయన ఈ మధ్య కాలంలో ఏదో కొంత లౌకికవాదంతో ముందుకు పోయి తెలంగాణకు పట్టిన దరిద్రాన్ని తీసేస్తారు, దొలర రాజ్యం నుంచి విముక్త కలిగిస్తారంటే ఆయన ఒక కామెంట్ చేసి వివాదంలో పడ్డాడు. కాబట్టి అక్కడ బీసీలకు ప్రాధాన్యత ఉండదు. ఆయన డిక్లరేషన్ కూడా ఇచ్చిండు. ఎందుకంటే రేట్లకి ఇస్తేనే అన్ని పార్టీలు కూడా రేట్లకి ఇవ్వాలని ఒక హితవు చెప్పిండు ఆయన. కాకపోతే ఇప్పుడు మన బీజేపీ ప్రస్తావనకు వస్తే బీజేపీ ఇప్పటికైనా, అంటే బీజేపీ గతంలో అధికారంలో లేదు కాబట్టి మనం ఏం క్వశ్చన్ చేసే అవకాశం లేదు. కానీ బీజేపీ గనక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేస్తుంది అంటే మాత్రం స్వాగతించాలి. ఎట్లా వేయాలి పెద్దపీట? 2 రకాలండి. ఇంతకుముందు అభిరప్ప చెప్పింది ఒక పాయింట్ చాలా కరెక్ట్. అది ఎట్లా అంటే బీజేపీలో సీనియారిటీని చూస్తారు, సిద్ధాంతం చూస్తారు, అంకిత భావం చూస్తారు, కానీ కుల తత్వాన్ని, కులాలను వాళ్ళు ప్రోత్సహించారండి. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసిందంటే అమిత్ షా గారే నేను ఇంతకుముందు చెప్పినట్లు కులాలను దగ్గర తీసుకోవాలనే ఒక ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే బీజేపీకి అనుబంధంగా చాలా సంస్థలు పనిచేస్తాయి. అయితే ఇప్పుడు అనివార్యత ఏం ఏర్పడిందంటే బీజేపీకి బీసీలకు పెద్దపీట వేయాల్సిందే. ఎట్లా వేయాలి? దామాష పద్ధతిలో వేయాలండి. ఇప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వడము అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఆయన సీనియర్ ఆర్ఎస్ఎస్ ఏబీపీ కార్యకర్త కాబట్టి చిన్న గతంలో ఎక్స్పోజ్ అయింది, అంకిత భావంతో ఉందని. అయితే ఒకవేళ నేను మున్నూరు కాపు ఇస్తున్నప్పుడు వాటపోడు ముదిరాజు అని అడుగుతాం. ముదిరాజుకి ఇచ్చినాం అనుకోండి, వాటపోడు యాదవ్ అంటాం. కాబట్టి ఇక్కడ బీజేపీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దామాష పద్ధతిలో, అంటే ప్రపోర్షనేట్ జస్టిస్, ఎవరు ఎంత ఉన్నారో అంత వాళ్లకు ఖచ్చితంగా అందరికీ సముచితంగా ఇవ్వగలిగితే దానికి ఏమవుతుందంటే దానికి ఒక నిబద్ధత ఉన్న బీసీ కార్డు అనేది మనం నమ్మొచ్చు. రెండవది ఏంటంటే 2 కులాలను ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇప్పుడు మీ వర్షన్లో, కానీ వాస్తవంగా కూడా జరుగుతున్నది. మున్నూరు కాపు ప్రధానంగా వాళ్ళకి పెద్దపీట వేయడం. విఠల్ మొన్న చేర్చుకున్నారు, తిరుమార్ మల్లన్నను చేర్చుకున్నారు, శాంతకుమార్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, అరవింద్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు. వీళ్ళంతా మున్నూరు కాపు సామాజిక వర్గం, వాళ్ళు సీనియర్స్. యాక్చువల్గా నేను ఒక బీజేపీ పార్టీ లైన్లో మాత్రం వాళ్ళని కులాలుగా చూడను. కాకపోతే కుల ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్ళందరూ మున్నూరు కాపు. బట్ వాట్ అబౌట్ అదర్స్ అనేది కూడా చూడాల్సి వస్తుంది ఇప్పుడు. కాబట్టి అదర్స్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు అదర్స్ను కూడా ప్రపోర్షనేట్గా తీసుకురావాలి. రెండవది అతి ముఖ్యమైన విషయం ఉందండి ఇక్కడ. మీరు మళ్ళీ కూడా మిగతా పార్టీలాగా ఓటు బ్యాంకుగా తీసుకొస్తే ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఇస్తున్నాం చూడండి అంటే కాదు. ఒక మాట ఇంగ్లీష్లో ఒక లీగల్గా ఒక మ్యాగజిమ్ ఉందండి, జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ టు బి డన్. అంటే జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ టు బి డన్, బట్ ఇట్ మస్ట్ ఆల్సో బి సీన్ టు బి డన్. తీర్పిచ్చినంత మాత్రం కాదండి, సంకల్పం చేసినంత మాత్రం కాదు, న్యాయం జరిగినట్టు కనిపించాలి స్పష్టంగా. అన్నప్పుడు అంకిత భావంతో పనిచేస్తున్న బీసీ నాయకులకు ఇవ్వడం, మీ దాంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం అని కాదు. కుల సంఘాలకు వాళ్ళు గతంలో ఏమైనా సహాయం చేశారా, వాళ్ళకు నిబద్ధత ఉందా, కులాలను వాళ్ళు కాపాడుకుంటారా అనే ఒక అంకిత భావం ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ వచ్చిండు, డైరెక్ట్గా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు. వాట్ ఈస్ ద ప్లే బ్యాక్ ఆఫ్ నేపథ్యం ఏంది? ముదిరాజు సంఘంకు ఆయనకు అటాచ్మెంట్ ఏం లేదు. కాకపోతే ఉద్యమ అటాచ్మెంట్ ఉంది, మంచి సీనియర్ బీసీ నాయకుడు ఎంతో ఒప్పుకుంటాం. కానీ ముదిరాజు అని అక్కడ ముద్రేసినంత మాత్రాన బీసీ సంఘాల ముదిరాజులకు ఏమాత్రం పనిచేసినది. అట్లే లక్ష్మణ్ గారు కానీ ఇంకోరు కానీ. కాబట్టి అందరికీ ఇంతవరకు కూడా చట్టసభలను కాలు పెట్టని వాళ్ళు, ఎందుకంటే కాలు పెట్టని వాళ్ళు కూడా చాలా కులాలు ఉన్నాయి. ఆ పార్టీలను అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని ఉన్నారు. కాబట్టి ప్రజా సంఘాలను దగ్గర తీసుకుంటారా, పార్టీలో ఉన్న వాళ్ళనే దగ్గర తీసుకుంటారా అనేది ఒక బీరీ చేసుకొని వాళ్ళు కనుక
ప్రపోర్షనేట్ జస్టిస్ ఇస్తూ భక్త రాజకీయం కోసం కాకుండా, రాజ్యాధికారం కోసం కాకుండా 52% ఉన్న బలహీన వర్గాల బీసీ వర్గాలకు, కులవృత్తిదారులకు న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు 70 ఏళ్ల నుంచి మోసం చేసుకొస్తున్నాయి. కాబట్టి మేమైనా దీని వీళ్ళకి సరిగా అవకాశం ఇచ్చి ఆత్మహత్యలకు దూరం ఉంచి సమగ్రాభివృద్ధి అందిస్తామని వీళ్ళు కనుక ప్రపోర్షనేట్ జస్టిస్, ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అనేది డిక్లేర్ చేస్తారని నేను అనుకోను. డిక్లేర్ చేస్తే సంతోషం. ఒకవేళ వీళ్ళు కనుక 50 సీట్లు దాటి 50 సీట్లు రైట్ సార్, ఓకే సార్. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచినట్టుగా కనిపిస్తుంది. బీసీ అనే ఆయుధంతో కారు పార్టీని ఢీకొట్టేందుకు సిద్ధమైనట్టుగా మనకు ఈ ఈక్వేషన్స్ చూస్తే కనిపిస్తూ ఉంది. మరి సామాజిక న్యాయం బీసీ వర్గాల్ని దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ప్రముఖ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్, పొలిటికల్గా దీన్ని ఎట్లా విశ్లేషించుకోవాలి మనం? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి రాజ్యసభ ఇవ్వడం అనేది నిజంగా ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అంశమే. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో, అంటే ఇప్పుడు కాదు, గతం గురించి మాట్లాడితే బీజేపీ అంతంత మాత్రమే. అలాంటి పార్టీకి ఈరోజు యూపీ నుంచి ఒక రాజ్యసభ పదవిని ఇస్తున్నారు అంటే తెలంగాణ పైన బీజేపీ ఫోకస్ పెట్టింది. వాళ్ళు గతం నుంచి చెప్తున్నట్లుగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని చెప్తున్నటువంటి పరిస్థితికి ఒక ఉదాహరణగా దీన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీసీ వర్గాల్ని కావచ్చు, బడుగు వర్గాల్ని కావచ్చు, తమ వైపు తిప్పుకునేందుకు కుల సామాజిక వర్గాల ఈక్వేషన్లో పార్టీ దృష్టి పెట్టిందా అని ఇది ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతూ ఉంది. సో ఎట్లా మీరు విశ్లేషిస్తారు సార్ దీన్ని? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా గెలవాల్సిందే అనే ఒక దృఢ నిశ్చయంతో ఉందనడంలో ఎవరికి అనుమానం లేదు. ఇప్పుడు లక్ష్మణ్ గారి ఎంపిక కూడా రాజ్యసభకు ఆ సంకేతాన్ని ధృవపరుస్తుందని చెప్పాలి. లక్ష్మణ్ గారిని రాజ్యసభకు పంపడం కావచ్చు, దేశ ప్రధాని మొట్టమొదటిసారి తెలంగాణలో బేగంపేట ఎయిర్పోర్ట్ లో అద్భుతంగా పొలిటికల్ క్లారిటీ, తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి సంబంధించి ఒక క్లారిటీని కూడా ఇచ్చినటువంటి సందర్భం. అవును, అట్లే లక్ష్మణ్ గారిని ఎంపిక చేయడం కూడా ఒక సందర్భం. వీటన్నిటినీ క్రోడీకరించి చూసినప్పుడు డెఫినెట్లీ బీజేపీ అనేది తెలంగాణ మీద రాజకీయంగా బలమైన దృష్టి పెట్టి పనిచేస్తుందనడంలో ఎవరికి అనుమానం లేదు. అయితే తెలంగాణ రాజకీయాల వరకు మనం చూసినప్పుడు ఏంటంటే గత ఉమ్మడి పాలనలో కావచ్చు, తెలంగాణ వచ్చినాక కూడా కావచ్చు, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆయా పార్టీల అధినేతల సామాజిక ఆధిపత్యంలో కొనసాగుతూ వస్తున్నాయి. అది కాంగ్రెసా లేకపోతే టీఆర్ఎసా లేదంటే టీడీపీయా, ఏ పార్టీ అయినా కావచ్చు. అంటే పాలక పార్టీలు అంటారు కదా, కమ్యూనిస్టు భాషల్లో చెప్పాలంటే పాలక పార్టీ. ఆ పాలక పార్టీల్లో ఏ పార్టీ అధ్యక్షుడిది సామాజిక నేపథ్యం ఏదుంటే ఆ ఆధిపత్యంలో ప్రభుత్వాలు నడుస్తున్న పరిస్థితిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా చూస్తూ వస్తున్నారు. చివరికి వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చూస్తున్న పరిస్థితి. అది మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. అవును. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ బలపడి అధికారంలోకి రావాలన్నప్పుడు ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ అనేది మాత్రం అనివార్యం, తప్పనిసరి. అది జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వం దేశంలో 19వ రాష్ట్రాన్ని గెలవాలని ఒక ఖచ్చితమైన టార్గెట్ తోటి రాజకీయంగా పనిచేస్తుందనేది చెప్పడానికి అనేక సంకేతాలు మనకి మధ్యన కనపడుతూ వస్తున్నాయి. కాబట్టి సామాజిక సమీకరణ తెలంగాణలో ఆ పార్టీ దృష్టి పెట్టిందని చెప్పాలి. అనేక విషయాల్లో వాళ్ళు దృష్టి పెట్టారు. ఇంకా 1.5 year ఎన్నికలు ఉన్నా కానీ ఇంతమందుకు మిత్రులు శ్రీనివాస్ గారు ఇది ఓటు బ్యాంక్ కోసమే కాకుండా సమన్యాయం కోసం కూడా జరగాలంటే ఖచ్చితంగా సమన్యాయం కోసం జరుగుతుంది. ఇందులో మన పరమేశ్వర్ గారు అన్ని పార్టీలు చేసే రాజకీయ సామాజిక సమీకరణ ఓటు బ్యాంక్ రాజకీయాలు మనకు తెలుసు, ఏ పార్టీ చేసినా. కానీ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక జాతీయ పార్టీ, దీనికి ఒక జాతీయ వాదం ఉంది. అట్లాగే దీనికి కులాలకు అతీతంగా సామాజిక స్పృహతోటి పనిచేసేటువంటి రాజకీయ లక్షణం కూడా ఉంది. కాబట్టి బీజేపీ ఈ సోషల్ ఇంజనీరింగ్ ను మిగతా పార్టీలతో సమానంగా చూడకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకు చూడకూడదు అని అంటే ఒక విషయం ఏంటంటే ఏ పార్టీని గతంలో ప్రభుత్వాలలో ఉన్న పార్టీలన్నింటినీ మనం చూసినప్పుడు వాళ్ళ సమీకరణ ఫక్తు ఓటు కోసం తప్ప ఇంకో దాంట్లో లేదు. అది మనం అందరం గమనించినాం. ఇవాళ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే డెఫినెట్లీ అది ప్రత్యేకతే.
దీన్ని బీజేపీది నాట్ ఓన్లీ ఓట్ బ్యాంక్ కోసం చేయొచ్చు, ఆ పార్టీ కూడా చేయొద్దని నేను చెప్పను. ఓటు బ్యాంక్ కోసమే కాకుండా సామాజిక న్యాయం కోసం కూడా ఆ పార్టీ నిలబడే అవకాశం ఉంటుంది. మీరు చూడండి, దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక బీసీ అయ్యాడు. ఈ దేశానికి రాష్ట్రపతి ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అయ్యాడు. ఇంత పొలిటికల్ ఈక్వేషన్ లోనే కాకుండా సహజ సిద్ధంగా ఒక జాతీయ పార్టీ నుంచి మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం సాధించిన నాడే అతను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మనం చూడొచ్చు, వాళ్ళు ఏం బీసీ, ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి కావాలని జాతీయ ఎజెండాలో పెట్టుకోలేదు బీజేపీ. న్యాచురల్ గా నరేంద్ర మోడీ గారికి గుజరాత్ ముఖ్యమంత్రిగా అతనికి నేమ్ అండ్ ఫేమ్ ఏదైతే దేశవ్యాప్తంగా వచ్చిందో దాని ద్వారా ఆ పార్టీ ఆ మోడీ గారిని ఒక నాయకుడిగా ఎక్స్పోజ్ చేసినాయి, ఫలితాన్ని సాధించినాయి, అతన్నే ప్రధానమంత్రిని చేసినాయి. అవును, జస్ట్ లైక్ సిమిలర్ గానే మనం ఇలా తెలంగాణలో కూడా చూడొచ్చు. ఏంటంటే అటు జాతీయవాదం, ఇటు కుల సమీకరణ, అటు దేశ సమగ్రత, అనేక కోణాలు భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో ఉంటాయి. మిగతా పార్టీలాగా కాదు. మిగతా పార్టీలు ఫక్తు ఓట్ బ్యాంక్ కోసమే చేసే రాజకీయాలు ఉంటాయి. బీజేపీ రాజకీయంలో అది ఓట్ బ్యాంక్ రాజకీయమైన కూడా అటు దేశహితం, ఇటు సమాజ హితం, ఇటు ప్రాంత హితం, అన్ని కోణాల్లో ఉపయోగపడే రకంగానే బీజేపీ ఎంపికలు ఉంటాయని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంది, మనం అనేక కోణాల్లో చూస్తే అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది, కేసీఆర్ గారి నాయకత్వం నడుస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఎంత బలంగా పెరిగిపోయిందంటే ఈ ప్రభుత్వాన్ని దించేయాలి అనే కాడికి పోయినప్పుడు ప్రజలకు ప్రత్యామ్నాయం కనపడని మాటను కూడా మనం గమనించాలి. డెఫినెట్ గా సార్, ఖచ్చితంగా ప్రత్యామ్నాయమా, బీజేపీ ప్రత్యామ్నాయమా అనే ఒక సందిగ్ధత అనేది ప్రజల్లో కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ఈ సోషల్ ఇంజనీరింగ్ తీసుకురావడం వల్ల 100% ప్రజలు అట్రాక్ట్ అయ్యే అవకాశం. అట్లా అని మనం బీసీ కోణంలోనే బీసీ రాజకీయాలు సోషల్ ఇంజనీరింగ్ ద్వారానే వస్తే మిగతా సెక్షన్స్ దూరం అవుతాయా బీజేపీ కంటే? కావు, మిగతా పార్టీలాగా కాదు. నేను అందుకే చెప్తున్నా, దీనికి డిఫరెంట్, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఓరియంటేషన్ ఆఫ్ బీసీ సోషల్ ఇంజనీరింగ్ ఇన్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ప్రతి వర్గం, ప్రతి సామాజిక వర్గం విసిగిపోయి ఉన్నది 8 సంవత్సరాల నుంచి. ఆ అన్ని సామాజిక వర్గాలను చేకూర్చుకునేటువంటి లక్షణం డెఫినెట్లీ బీజేపీలో ఉంటది. ఓన్లీ బీసీలే కాకుండా ఓసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఏ సెక్షన్ అయినా కానీ ప్రభుత్వానికి నెగటివ్ నిలబడ్డప్పుడు మేజర్ గా ఇంతమందికి సోదరులు చెప్పినట్టుగా 52% ఎబో బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కులగణన ప్రకారం చూసినా మనం ఆ జనాభాను, ఆ ఓట్ షేరింగ్ ను కాకుండా ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి రాదు. మరి గతంలో ఎట్లొచ్చినాయి? గతంలో ఓసీ కులాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎట్లొచ్చినాయనంటే అప్పటి రాజకీయానికి ఈ రోజు బీజేపీ తెస్తున్న రాజకీయానికి తేడా ఉంది. ఒకటి మన పరమేశ్వర్ గారు ఇక్కడ గమనించాలి ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ కూడా ఒక బీసీ నాయకుడికి సర్వ హక్కులు ఒప్పజెపుతూ పార్టీ అధ్యక్షుడిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేసిన పార్టీ ఏది లేదు. ఆ మధ్యన పొన్నాల లక్ష్మయ్య గారిని 2014లో పిసిసి అధ్యక్షుడిగా చేస్తే ఏమైందో మనం చూసినాం. అవును సార్, వర్కౌట్ కాలే. కానీ బీజేపీకి ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే 100% వర్కౌట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. దే ఆర్ నేషనలిస్ట్ పొలిటికల్ పార్టీ. యాక్సెప్టెన్సీ ప్రతి కులంలో ఉంటది. మిగతా ఓసీలకు ఉండదంటే 100% బీజేపీ మీద ఉంటది. మిగతా అన్ని కులాల్లో కూడా ఈ ప్రభుత్వం పోయి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిందే అనే ఒక కోణం రాజకీయంగా రాష్ట్రంలో ఉన్నప్పుడు బీసీ నాయకుడు ఉన్నా కూడా మిగతా ఓసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇట్ ఈస్ ఏ నేషనలిస్ట్ పార్టీ. జాతీయవాద భావజాలం ఉంది, దేశ భద్రత గురించి ఆలోచన చేసే రాజకీయం ఉంది. ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా అందించినటువంటి ఒక జాతీయ పార్టీగా బీజేపీకి నేమ్ అండ్ ఫేమ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తమిళనాడు ఉంది. తమిళనాడులో ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరండి? ఒక దళితుడు. అవును సార్, అన్నామలై. అవును, అన్నమలై యువకుడు. అన్ని గుండెలు ఉన్నాయా ఏదైనా రాజకీయ పార్టీకి? తమ రాష్ట్ర శాఖకు ఒక దళితుడిని, ఒక బీసీని అధ్యక్షుడిని చేసే స్థాయిలో ఏదైనా జాతీయ పార్టీ ఉన్నదా ఈ రోజు? లేదు కదా. అది దే ఆర్ ప్రూవింగ్ నౌ. మోడీ నాయకత్వంలో దేశంలో అన్ని కులాలు మాకు సమానమే అనేటువంటి దృక్కోణంతో రాజకీయాన్ని
నరేంద్ర మోడీ గారి దేశంలో నడుపుతున్నారనడానికి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సమీకరణ కూడా ఒక ఉదాహరణ. ఓకే. డెఫినెట్లీ మిగతా పార్టీలు బీసీ మంత్రం చదివినా వాళ్ళు అధికారంలోకి రాలేరు, కానీ బీజేపీ బీసీ మంత్రం చదివితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఎందుకంటే ఆ సోషల్ ఇంజనీరింగ్ మీద ఆ అంటే బీజేపీ మీద అన్ని సామాజిక వర్గాలకు ఒకటే అభిప్రాయం ఉంది. పరమేశ్వర్ గారు మీరు గమనించాలి ఇక్కడ. అవును, ఏ సామాజిక వర్గానికైనా కానీ బీజేపీ మీద ఒకటే అభిప్రాయం ఉంటది. కాబట్టి ఏ సామాజిక వర్గమైనా కానీ ఎవరు నాయకత్వం వహించినా కూడా యాక్సెప్టెన్స్ ఉంటది, ఆమోదనీయత ఉంటది. రేపు రాజేందరే కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. బట్ డిఫరెంట్ పొలిటికల్ ఓరియంటేషన్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఒక రాజకీయ ప్రయోగశాలను తెలంగాణను ఎంచుకున్నది. అందులో సక్సెస్ అయితేనంలో ఎవరికి అనుమానం లేదు. మీరు చూడొచ్చు, మన పరమేశ్వర్ గారు స్వామి గౌడ్ గారు ఉన్నారు, గౌడ సామాజిక వర్గం. అవును. దత్తాత్రేయ గారు సుపరిచితులు, దేశానికే సుపరిచితులు. అవును. వారు ఏంటండి, వారు ఒక బీసీ. అందులో కుర్మ సామాజిక వర్గం. మిగతా రాజేందర్ గురించి, సంజయ్ గురించి మీరు అంతా చెప్పారు. యాడ్ చేస్తున్నా, ఎవ్రీ క్యాస్ట్ రిప్రజెంటింగ్ నౌ ఇన్ బీజేపీ పార్టీ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ఆ స్థాయిలో వాళ్ళకు ప్రాధాన్యత కూడా ఇస్తున్న పార్టీ ఏదన్నప్పుడు ఖచ్చితంగా నీకు బీజేపీ కనపడుతుంది. ఉదాహరణకు వివేక్ గారిని చూసుకోండి, ఒక దళిత నాయకుడు. అవును, నో డౌట్ ఆయన ఒక స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు. అంటే నీకు ప్రతి సామాజిక వర్గానికి ఆ స్థాయిలో ఆ పార్టీ గౌరవం ఇస్తున్న పరిస్థితులు ఇలా తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీలోనే కనపడుతున్నాయి అనేది నా అభిప్రాయం. మిగతా పార్టీలలో కులాలకు సంబంధించి ప్రాతినిధ్యం ఉండొచ్చు, కానీ ప్రాధాన్యం లేదు. ఇవాళ మీరు చూడండి, బీజేపీలో ఎవరు ఫలానా అతనే శాశ్వతమని ఉండదు. ఆ పార్టీ పాపులారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మరింత ముందుకు వచ్చే అవకాశాలు జాతీయ నాయకత్వం కల్పిస్తున్నది. ఉదాహరణకు బండి సంజయ్ గారు 2 పాదయాత్రలు చేసిండ్రు, ప్రజలకు చాలా దగ్గర అయిన, నో డౌట్, ఏం అనుమానం లేదు. అట్లాగే ఈటెల రాజేందర్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి ఒక తెలంగాణ ఫ్లేవర్ ను తీసుకురాగలిగాడు. బీజేపీని ఇలా బీజేపీ అనుకుంటలేరు ప్రజలు. రాజేందర్ ను చూసినప్పుడు ఇది తెలంగాణ పార్టీ అని అనుకుంటున్నారు. బీజేపీ కంటే తెలంగాణ పార్టీ అనే ఫ్లేవర్ ఎవరు తీసుకొచ్చారు? ఈటెల రాజేందర్ తీసుకొచ్చారు. అట్లా నీకు ప్రతి సామాజిక వర్గం నుంచి ఆమోదనీయత అనేది బీజేపీకి రాను రాను పెరుగుతూ ఉన్న దశ ఇది. ఈ దశలో నిజంగానే బంగారు లక్ష్మణ్ గారిని రాజ్యసభ మెంబర్ చేసినప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతారు. అంటే బీసీలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం, సరైన ప్రాధాన్యత ఇస్తున్న మొట్టమొదటి పార్టీ తెలంగాణలో ఏది అన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ అని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు, అపోనెంట్స్ కూడా ఒప్పుకుంటారు. పరమేశ్వర్ గారు, ప్రతిపక్షాలు వ్యతిరేకులు కూడా ఒప్పుకునే అంశం ఇది. ఇంకొకటి, దీన్ని ఓటు బ్యాంకునే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో శాశ్వతంగా అనేక సామాజిక వర్గాలకు ప్రాధాన్యం లభించే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాజకీయాల్లో తీసుకొస్తున్నది. వాళ్ళకు మంచి భవిష్యత్తు రాబోయే కాలంలో 2022లో దానికి సంబంధించి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, గెలుపు సాధ్యమే అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల నుంచి ఎప్పుడు వచ్చి తెలంగాణకు వచ్చి ఇక్కడ పొలిటికల్ క్లారిటీ ఇచ్చిపోలే, కానీ మొన్న బేగంపేట సభలో మాత్రం 100% పొలిటికల్ క్లారిటీ ఇచ్చిపోయింది. ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పినాక అదే పొలిటికల్ ఫైనల్ రిజల్ట్ అవుతుంది, అది ఫైనల్ లైన్ అవుతుంది. పొలిటికల్ లైన్ ఫైనల్ ఏదనంటే ప్రధానమంత్రి మోడీ మాట్లాడితేనే ఫైనల్ అవుతుంది. అవును సార్. కాబట్టి మోడీ గారు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం మీద ఎన్ని కామెంట్లు చేసిపోయిండో అదే ఒక పొలిటికల్ లైన్ తెలంగాణలో బీజేపీ స్పష్టత వచ్చింది. కాబట్టి రాజకీయ సామాజిక సమీకరణ కూడా దానికి కుదురుతుంది. అన్ని రకాల కోణాలు బీజేపీకి కలిసే అవకాశం ఉంది. 23లో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు సీరియస్ ఫైట్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అనడంలో ఎవ్వరికీ అనుమానం లేదు. ఒక బీసీ నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కల్పించే అవకాశాలు మాత్రం మనకు మెండుగా కనపడుతున్నాయి అనడంలో ఎవ్వరికీ అనుమానం లేదు. రైట్ సార్. ఓకే బీరప్ప గారు, సో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు. సో బీసీలని దగ్గరకు తీసుకునే ప్రయత్నం కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కులాల వారీగా బీజేపీ పార్టీలో రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అనేది వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా పొలిటికల్ ఈక్వేషన్ తీసుకుంటే మోదీ గారు మాట్లాడిన తర్వాత ఇంకా అదే ఫైనల్ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ పైన కొంత ఫోకస్ పెట్టింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో సరే బీసీని ప్రకటిస్తారు, ఎవరిని ప్రకటిస్తారు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, అది వేరే విషయం. సో ఏంది ఎట్లా ఇక ఫైనల్ మీ స్ట్రాటజీ ఏంటి మరి?
శ్రీనివాస్ రెడ్డి సార్ చాలా అద్భుతంగా మాట్లాడారు. అంటే బీజేపీ పార్టీ అధికారం కోసం కులాల్లో ఉన్న వ్యక్తులకు అధికారం ఇవ్వదు. ఈరోజు లక్ష్మణ్ గారు తన జీవితం మొత్తం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డ వ్యక్తి. రాష్ట్ర నాయకుడిగా చేసిండు, శాసనసభ పక్ష నేతగా చేసిండు, ఓడినా గెలిచినా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాడు. మనం హుజురాబాద్ ఎలక్షన్లప్పుడు చూసినాం, ఒక్కొక్క కులానికి టిఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చి అధికారం ఇస్తా అని చెప్పి వాళ్ళకు ఎమ్మెల్సీ ఇస్తాని, ఎమ్మెల్యే ఇస్తాని, మంత్రి పదవులు ఇస్తాని, ఓబీసీ చైర్మన్ ఇస్తాని, లేకపోతే దళిత బంధుకు చైర్మన్ చేస్తా అని చెప్పి ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ గెలవడానికి నానా ప్రయత్నాలు చేసినా కూడా గెలవలేకపోయింది. అంటే నా కులపోనికి అధికారం ఇస్తే ఓట్లేస్తారనేది లేదండి ఈ రోజులలో. కానీ ప్రజల యొక్క ప్రజా సంఖ్య యొక్క ప్రాధాన్యతను బట్టి, జనాభా అంకెలను బట్టి అందరికీ సమానమైన ప్రాధాన్యతను ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు. దానిలో కూడా ఎవరినో ఒకరిని అనామకుని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనోళ్ళను, జాతీయవాద సిద్ధాంతాలను లేనోళ్ళను, పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి లేనోళ్ళను, ఇండస్ట్రియలిస్టులను తీసుకొచ్చి కూర్చోబెట్టట్లేదండి. పార్టీకి ఎవరైతే కట్టుబడి ఉంటారో, సిద్ధాంతాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న కావచ్చు, లేకపోతే లక్ష్మణ్ గారు కావచ్చు, ఇంతకుముందు బండారు దత్తాత్రేయ గారు కావచ్చు, మీరు ఎవరిని తీసుకున్నా కూడా ఈ విధంగానే ఉంటుంది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని ముందు పెట్టింది ఎందుకంటే ఓట్ల కోసం. ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ గుంజుకుంది. ఓట్లు ఎలక్షన్ లేవు కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ దళిత ఉప ముఖ్యమంత్రిలో లేకపోతే దళితులకు ఇంకొకటి చేస్తా అంటది. అసలు దళిత బంధు తీసుకొచ్చింది కూడా ఓట్ల కోసమే. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న చాలా ప్రాంతీయ పార్టీలు ఓట్ల కోసం బీసీలను, దళితులను, గిరిజనులను, అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాలను వాడుకుంటున్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు. కానీ దేశం కోసం, ధర్మం కోసం, జనాభా ప్రాతిపదిక కోసం వాళ్ళకు ప్రాధాన్యతనిచ్చుకుంటూ పార్టీ సిద్ధాంతాలు ముందుకు ఎవరికి తీసుకెళ్తారో వాళ్ళనే ముందట నిలబెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్ సార్, అది మేము చెప్పాలనుకున్నాం. అధికారం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లక్ష్మణ్ గారికి రాజ్యసభ కావచ్చు, లేకపోతే బండి సంజయ్ అన్న గారికి ఇంకో పదవి కావచ్చు, ఇవన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దిస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పినట్టుగా అధికారంలోకి వస్తా ఉంది. దాన్ని మనం స్వయాన నరేంద్ర మోదీ గారే దాన్ని ప్రజల ముందు ఉంచిర్రు. ఇక్కడ జరుగుతున్న అవినీతి, కుటుంబ పార్టీ, ఇక్కడ జరుగుతున్న అన్ని వర్గాల యొక్క అన్యాయము, 1200 మంది బలిదానం చేసుకునే దానికి కూడా విలువ లేకుండా ఒక కుటుంబం అనుభవిస్తున్న అధికారాన్ని ప్రజలు తీసేస్తారు, భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని చెప్పి స్వయాన నరేంద్ర మోదీ గారు చెప్పారు. కాబట్టి అదే ఫైనల్ లైన్. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా, ఈ రోజు ఎలక్షన్లు జరిగినా, రేపు జరిగినా, 1 year తర్వాత జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. దానిలో బీసీలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. శ్రీనివాస్ గారు, మెట్టుకాడి శ్రీనివాస్ గారు, సో ఫైనల్లీ కంక్లూడ్ చేద్దాం సార్, ఏం చెప్తారు ఫైనల్గా? ఫైనల్గా చూడండి బ్రదర్, ఇప్పుడు బీరప్ప గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది కూడా క్లారిటీగానే చెప్పారు. అయితే ఇక్కడ నేను మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే, పార్టీ డిక్లరేషన్ ఇంకా బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తాను ఇవ్వలేదు. కాకపోతే ఆ చర్యలు మాత్రం బీసీలకు పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తుంది కాబట్టి దాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఈ కనీసం ఒక జాతీయ పార్టీ, డబుల్ ఇంజన్ పార్టీ, అంటే ఇప్పుడు ఇక్కడ వస్తే కూడా డబుల్ ఇంజన్ అని వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం కూడా న్యాయం ఉంది. అక్కడ అదే పార్టీ, ఇక్కడ అదే పార్టీ ఉంటే రాష్ట్రానికి మంచిగా ఉంటుంది, సమన్వయం ఉంటుంది అన్నది కూడా కరెక్ట్. అయితే బీసీలకు ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తే స్వాగతించాల్సిందే. ఎందుకంటే 70 ఏళ్ళ నుంచి ఎవరు కూడా ఆ ధైర్యం చేయలేదు, ఆ సామాజిక న్యాయం చేయలేదు. కాబట్టి బీజేపీని పూర్తిగా ప్రజలు స్వాగతిస్తారు, పట్టం కడతారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, బీసీల ఊసు మాత్రం గతంలో ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలో రాలేదండి. ఇప్పుడున్న దేశభక్తి కానీ, జాతీయ సమైక్యత కానీ, అభివృద్ధి కానీ అంతా ఒక సిద్ధాంతపరంగా వచ్చినది. ఏ వ్యక్తికి కూడా, నరేంద్ర గారికి కానీ, లక్ష్మణ్ గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, ఈవెన్ మన నరేంద్ర మోడీ గారిని కూడా బీసీ అని ప్రధానమంత్రి చేయలేదు. నడ్డా గారిని కూడా ఇంతకుముందు మిత్రులు చెప్పిన బీసీ అని సందర్భం వస్తే చెప్తారు తప్ప ఆ ప్రస్తావన రాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రము మోస్ట్ ఇగ్నోర్డ్ సెక్టర్ ఏదని ఉందంటే, మొత్తం తెలంగాణ ఏమి, ఆంధ్రప్రదేశ్ ఏమి, ముఖ్యంగా తెలంగాణలో పూర్తిగా అణచివేయబడుతున్న, అంటే ఒక కరివేపాకులాగా బీసీ ఓటు బ్యాంక్గా ఒక కరివేపాకులాగా వాడుకోబడుతున్న సెక్టర్ ఏదైనా ఉందంటే బీసీ సెక్టర్. కాబట్టి సహజంగానే అమిత్ షా గారు గతంలోనే దీని మీద దృష్టి పెట్టడం న్యాయమే. ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాయి. ఎందుకంటే బీజేపీ మాట అంటే తప్పదు, ఎందుకంటే కాంగ్రెస్లో ఉంటుంది, టీఆర్ఎస్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరు నమ్మరు, టీఆర్ఎస్ అయితే అసలు నమ్మరు, ప్రాంతీయ పార్టీ. తర్వాత బీజేపీ వైపు ఎందుకు ప్రజలు చూస్తారంటే, గతంలో మనం చూసాం 2వ పర్యాయము
తెలంగాణ టీఆర్ఎస్కు టీఆర్ఎస్కు ఓట్లు వేసిన ప్రజలు అదే పార్లమెంట్ ఎలక్షన్లో 4 స్థానాలు బీజేపీకి అప్పచెప్పిండ్రు. రైట్ సార్, మనకు సమయం లేదు సార్, ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం. దేశ భద్రత కూడా చాలా ముఖ్యమండి. దేశ భద్రత ముఖ్యం. తర్వాత బీజేపీ కూడా పార్టీలో సీనియారిటీ చూడాలి, ప్లస్ ప్రజలకు బీసీలకు న్యాయం జరిగేటట్టు చూడాలి. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయడము బీజేపీ యొక్క సామాజిక బాధ్యత, రాజకీయ బాధ్యతగా భావించాలి. రైట్ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, సో జస్ట్ మినిట్, 1 మినిట్ మాత్రమే సార్ మీకు. ఇవ్వాలని మాత్రం నేను రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. సో ఫైనల్లీ మీరు చెప్పదలుచుకున్నది. తెలంగాణలో మాత్రం ఒక రాజకీయ మార్పుకు మోడీ గారి మొన్నటి ప్రసంగం ఒక సంకేతాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు కావచ్చు, మార్పులు కావచ్చు, ప్రజల్లో ఆలోచన ధోరణి కూడా ఒక ప్రత్యామ్నాయం అవసరమే అనేది ఖచ్చితంగా ప్రజల్లో ఒక అభిప్రాయం మాత్రం ఏర్పడ్డది. రెండోది ఏంటంటే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడాన్ని మరొకసారి చెప్తున్నా. మిగతా పార్టీల్లో ఏ సామాజిక వర్గానికి ఎలాంటి పదవి ఇచ్చినా కానీ దానికి క్రెడిబిలిటీ వచ్చే అవకాశం లేదు. కానీ బీజేపీకి ఆ క్రెడిబిలిటీ 100% వస్తుందనే నమ్మకం అయితే నాకు ఉన్నది. ఎందుకంటే లీడర్షిప్ ని ఆ వర్గానికి అప్పగిప్పిన పార్టీ తెలంగాణలో ఎనర్లేదు, మన రాష్ట్రంలో లేదు, తెలంగాణలో లేదు. కాబట్టి ఆ ప్రయత్నం అనేది బీజేపీ చేసింది, అది సక్సెస్ఫుల్ గా ముందుకుపోతుంది. మిగతా బీసీ వర్గాలు కూడా ఆ కోణంలో బీజేపీని మరింత ఆదరించే అవకాశాలు పెరుగుతాయి. అలాగే మిగతా సామాజిక వర్గాలు, ఇంకొకటి బీజేపీ సామాజిక సమీకరణలో ఏముంటదంటే ఇంకో సామాజిక వర్గం పట్ల ద్వేషం ఉండదు. బీజేపీ రాజకీయ మన సామాజిక సమీకరణలలో అందులో ఇంకో సామాజిక వర్గం మీద ద్వేషం ఉండదు. కానీ మిగతా పార్టీల్లో జరిగే సామాజిక సమీకరణలో ఇతర సామాజిక వర్గం పట్ల ద్వేషం అనేది కనిపిస్తుంది. కానీ బీజేపీ చేస్తే మాత్రం ఆ ద్వేషం అనేది సమాజంలో ఏ వర్గంలోనూ ఉన్నత వర్గాల్లో ఏర్పడదు, దళితుల్లో ఏర్పడదు, బీసీలో ఏర్పడదు. అంటే ఇది డెఫినెట్లీ బీజేపీకి ఉన్న నేషనలిస్ట్ ఐడియాలజీ అనేది క్రెడిబిలిటీ. అది బీజేపీ ఒకవేళ సామాజిక సమీకరణ చేసినా గానీ ప్రజలు తప్పు పట్టరు. ఇక్కడ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఏదైతే పెరిగి ఉందో అది డెఫినెట్లీ ఈ సామాజిక సమీకరణకు మాత్రం కలిసి వచ్చే అంశం. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ అనేది ముందు బాగా ఉంటదనే సంకేతాలు మాత్రం మనకు ఖచ్చితంగా కనపడుతున్నాయని చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మెట్టుకాడి శ్రీనివాస్ గారికి, బీజేపీ నేత బెజాడి వీరప్ప గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.